హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక 74 ఏళ్ల బామ్మ గురించి చెప్తాను. ఈ బామ్మ ఎందుకు స్పెషల్ అంటారా? ఈమె 5000 పుస్తకాలతో ఒక ప్రత్యేకమైన బుక్ హోటల్ని నడుపుతుంది. నాసిక్కి చెందిన భీమాబాయి ఎప్పుడు చదవడాన్ని ఇష్టపడేవారు. కానీ ఆమె అభిరుచిని తీర్చుకునే అవకాశం ఆమెకెప్పుడూ రాలేదు. నేడు ఆమె పుస్తకంచా హోటల్ అనే ప్రత్యేకమైన పుస్తక హోటల్ని నడుపుతుంది. ఇది చదవడానికి ఉచిత పుస్తకాలతో పాటు రుచికరమైన భోజనాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ తయారు చేసే రుచికరమైన భోజనం యొక్క ఆకర్షణీయమైన వాసనతో నిండి ఉంటుంది. అయితే ఈ సంతోషకరమైన సువాసన తరచుగా వారు చదువుతున్న పుస్తకాల్లో గుర్తించబడదు. అత్యంత సంతోషకరమైన మరియు ముడతల గల చిరునవ్వుతో 74 ఏళ్ల భీమాబాయి మొత్తం గందరగోళాన్ని గమనిస్తుంది. నా కస్టమర్లందరూ ఆసక్తిగా చదవడం, వారు ఆహారం కోసం ఇక్కడ ఉన్నదాన్ని దాదాపుగా మరిచిపోవడం చూసినప్పుడు నాకు గర్వంగా అనిపిస్తుంది అని ఆమె అన్నారు. ఆజీ అని ప్రేమగా పిలువబడే భీమాబాయి 2010 నుండి తన పుస్తక రెస్టారెంట్ పుస్తకంచా హోటల్ను నడుపుతోంది. రుచికరమైన భోజనాన్ని మాత్రమే కాకుండా చదవడానికి ఉచిత పుస్తకాలను కూడా అందిస్తోంది. ఈ ప్రదేశంలో మరాఠీ, హిందీ మరియు ఇంగ్లీష్ అనే 3 వేర్వేరు భాషల్లో 5000కు పైగా పుస్తకాలున్నాయి. అయితే ఈ పుస్తక హోటల్ యొక్క మూల కథ ఖచ్చితంగా మీ హృదయాన్ని కరిగిస్తుంది. అది మీ పుట్టినరోజు లేదా యానివర్సరీ అయితే మీరు ఆజీ హోటల్ నుండి ఉచిత పుస్తకం లేకుండా ఖచ్చితంగా బయలుదేరరు. ఈరోజు ఈ హోటల్ రంగులు మరియు తగినంత సీటింగ్తో నడుస్తున్నప్పటికీ ఇది దశాబ్దం క్రితం టీ కోసం తాత్కాలిక ప్రదేశం మాత్రమే. మా కడుపు నింపుకోవటానికి మా తల్లికి ఇది ఏకైక మార్గం. ఆమె ఈరోజు సానుకూలమైన మహిళ అయినప్పటికీ ఆమె ఆ రోజుల్లో తన పోరాటాలలో సరసమైన వాటాను కలిగి ఉంది అని భీమాబాయి కుమారుడు ప్రవీణ్ చెప్పారు. తన ప్రారంభ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ భీమాబాయి తనకు వివాహం జరిగి నాసిక్ సమీపంలో ఒక చిన్న గ్రామానికి పంపినప్పుడు తాను కేవలం 6వ తరగతిలో ఉన్నానని పంచుకుంది. చిన్నతనంలోనే నేను చాలా చురుకైన దాన్ని. నాకు చదవడం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు నాకు మంచి స్నేహితులు. అయితే నేను వివాహం చేసుకున్నప్పుడు ప్రతిదీ మారిపోయింది అని ఆమె చెప్పింది. ఇంటి నుండి మరియు ఆమె ఇష్టపడే ప్రతిదానికి దూరంగా భీమాబాయి ఒంటరిగా ఉండి ఒక కుటుంబాన్ని చూసుకునేది. తన భర్త మద్యపాన సేవకుడు. ఆయన ఎక్కువ సమయం మద్యం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆమె ఇంటిని మాత్రమే కాకుండా పొలాలను కూడా చూసుకోవాల్సి వచ్చింది. తన కుమార్తె కొంచెం పెద్దయ్యాక ఆమెతో కలిసి పొలాలకు వెళ్ళేది. తన పిల్లలు పెరగడంతో ఆమె వారిని పాఠశాలకు పంపించాలనుకుంది. వాళ్ళు ఎప్పుడూ ఆర్థికంగా బలహీనంగా ఉండేవాళ్ళు. కానీ ఆమె భర్త వ్యసనం పరిస్థితిని మరింత దిగజార్చింది. మత్తులో ఉన్న అతను ఆమె భూమిని అమ్మేశాడు. తన కుటుంబాన్ని పోషించడానికి ఎటువంటి మార్గాలు లేకుండా భీమాబాయి వివిధ ప్రజల పొలాల్లో గంటలు గంటలు పనిచేసేది. నా జీవితంతో నేను విసిగిపోయాను. నా కొడుకు పాఠశాలకు వెళ్తున్నాడు. నాకు సహాయం చేయటానికి వార్తాపత్రిక పంపిణీ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు అని ఆమె చెప్పింది. తన దృక్పథం నుండి తన తల్లి పోరాటాన్ని వివరిస్తూ బంధువులందరూ ఎల్లప్పుడూ ఆమెతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. మా నాన్న పేరుకు మాత్రమే తండ్రి. ఆయన ఎన్నడూ ఎటువంటి బాధ్యతలు స్వీకరించలేదు. నా తల్లిలాగే నాకు కూడా విద్యను పొందాలనే ఉత్సాహం ఉండేది. నేను ఒక వార్తాపత్రిక పంపిణీదారుని ఉద్యోగంలో చేరాను. నా విద్యకు నేనే నిధులు సమకూర్చుకున్నాను అని ప్రవీణ్ చెప్పారు. సవాలుతో కూడిన జీవితం నుండి తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. అది నగరానికి వెళ్ళటం. ఇది మాకు ఆశాజనకంగా అనిపించింది. నేను బహుశా అక్కడ కొంత పని చూసుకుంటాను. నా తల్లి తన బంధువులకు దూరంగా ఉంటుంది. అందువల్ల మేం భూమిలో మిగిలినవన్నీ విక్రయించాలని నిర్ణయించుకున్నాము మరియు నగరానికి తరలించాము అని ప్రవీణ్ చెప్పారు. 2008లో ఈ కుటుంబం నగరానికి వలస వచ్చింది. ప్రవీణ్ అప్పటికే ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. అలా వాళ్ళ జీవనం కొనసాగింది. అయితే ప్రవీణ్ ప్రచురణ సంస్థను మూసివేయాల్సి వచ్చింది మరియు అతని వద్ద మరాఠీ భాషా పుస్తకాల నిల్వ ఉంది. తన తల్లికి సోదరికి వ్యవసాయానికి మించి పెద్దగా ఏమీ తెలియదు. కాబట్టి వారు మిగతా ఖర్చులను తీర్చడానికి తాత్కాలికంగా టీ దుకాణాన్ని ప్రారంభించారు. 2010లో భీమాబాయి తన కుమార్తెతో కలిసి నేటి పుస్తకాంచా హోటల్కు పునాది వేశారు. కుటుంబం కదులుతున్నప్పుడు నిందలు, కఠినమైన మాటలు ఆమెను వెంబడించడం ఆపలేదు. ఇంట్లోని మహిళలు టీ అమ్ముతూ అలా తిరగకూడదు, ఇంటిని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడేవారు. కానీ ఆమె ఆ నిందలను పట్టించుకోలేదు. వాళ్ళు నెమ్మదిగా తమ టీ దుకాణాన్ని విస్తరించడానికి మరియు దాన్ని హోటల్గా మార్చడానికి పొదుపు చేయడం ప్రారంభించారు. నేను గమనించిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి వారి ఆహారం కోసం వేచి ఉండగా వాళ్ళు ఎల్లప్పుడూ వారి ఫోన్లోనే ఉండిపోతారు అని ఆమె చెప్పింది.
వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, కానీ వారి ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. నాకు చాలా అసంబద్ధంగా అనిపించింది. దాని గురించి ఏదైనా చేయాలనిపించింది. చదవడాన్ని ఇష్టపడి కానీ ఎప్పుడూ అవకాశం పొందని మహిళగా ఆమె ప్రజలకు చదివే అలవాటును తిరిగి పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. పుస్తకాలు మనకు మంచి స్నేహితులు. అవి ప్రతి పరిస్థితిలోనూ మీ సహచరులు. వాళ్ళు హోటల్లో ఒక స్టాండ్లో కేవలం 25 పుస్తకాలతో ప్రారంభించారు. అది పెరుగుతూనే ఉంది. వాళ్ళు భోజనం వండేటప్పుడు పుస్తకాన్ని తీసుకుని చదవమని ప్రజలకు ప్రోత్సహించడం ప్రారంభించారు. ఆహారం వారి టేబుల్ మీదకు వచ్చేసరికి వారు అప్పటికే పుస్తకంలోని 2వ అధ్యాయానికి చేరుకుని ఉంటారు అని ఆమె చెప్పింది. ఆమె ఆలోచనను, ప్రచారం గురించి ప్రజలు ప్రశంసించడం ప్రారంభించారు. కేవలం 25 పుస్తకాలతో ప్రారంభమైన పుస్తక సేకరణ ఇప్పుడు 5,000 పుస్తకాలకు పెరిగింది. భోజనశాలలో పుస్తకాలతో పాటు ప్రజలలో చదివే అలవాటును ప్రారంభించడానికి మహిళా దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా వారు ఉచిత పుస్తకాలను అందించేవాళ్ళు. అలానే ఆసుపత్రులకు బహుమతులుగా పుస్తకాలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ప్రియమైన వ్యక్తి కోసం లేదా వారి సొంత చికిత్స కోసం హాస్పిటల్కి వేచి ఉన్న వ్యక్తుల కోసం మా పుస్తకాలు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాం. మందులు మీ శరీరానికి చికిత్స చేస్తాయని నా తల్లి నమ్ముతుంది, కానీ పుస్తకాలు మీ ఆత్మకు నయం చేస్తాయి అని భీమాబాయి చెప్పారు. అప్పటి నుండి హోటల్కు ప్రజలు పెరుగుతూనే ఉన్నారు మరియు ప్రజలు ఆజీ సేకరణకు పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. హోటల్లో ప్రజలు పుస్తకాలు చదవడం చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. నా జీవితం అంతా నేను స్థిరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డాను, కానీ నన్ను ముందుకు నడిపించింది మాత్రం నా పిల్లలు. ఎప్పుడూ చదవడాన్ని ఇష్టపడి కానీ ఎప్పుడూ చదవలేని స్త్రీకి చిన్నపిల్లలు హోటల్కు వచ్చి చదవడం చూసినప్పుడు నా జీవితంలో నేను విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది అని ఆమె చెప్పింది. భీమాబాయి చేస్తున్న సేవకు గాను ఆమెకు ఎన్నో ప్రశంసలు అలాగే అవార్డులు దక్కాయి. చూశారు కదండి భీమాబాయి యొక్క గొప్ప ఆలోచన. మొబైల్కు అతుక్కుపోతున్న ప్రజలకు పుస్తకం చదవడం అలవాటు చేసినందుకు భీమాబాయి కృషి చేసింది. I hope you like this video. Thanks for watching. Please do like, share and subscribe the channel.